అంటే 2019లో కూడా ఎలక్షన్ తర్వాత ఈవీఎంలకు సంబంధించి రకరకాల ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఈవీఎంల మీదేనని వ్యాఖ్యానించారు, ఆరోపించారు, సీరియస్ అయ్యారు. తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. 2024లో కూడా చంద్రబాబు గెలవగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గెలిచింది ఈవీఎంల వల్లేనని ఆరోపించారు, కోపగించుకున్నారు. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. మరి ఢిల్లీ వ్యాప్తంగా మరి వీళ్ళకి ఏమైనా చెప్తున్నారా? ఎందువల్ల సైలెంట్ అయిపోతున్నారు? వాళ్ళ పార్టీల వాళ్ళు చేస్తున్నారేమో తప్ప పోరాటాలు మెయిన్ నాయకులు అసలు మాట్లాడట్ల. విజయసాయి రెడ్డి అయితే రీసెంట్ గా దాని గురించి ఇంకా అయిపోయింది అది అన్నట్టు మాట్లాడారు. గతంలో చంద్రబాబు కూడా 2019లో ఆరోపించి ఒక పాయింట్ లో ఇది ప్రోగ్రామ్ ఇంకా అయిపోయినట్టే అన్నట్టు మాట్లాడారు. అంటే మరి ఏదైనా జరుగుతుంటే వీళ్ళకి తెలుస్తుందా? తెలిసినా సైలెంట్ గా ఉంటున్నారా? లేకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో గెలిపించేందుకు వీళ్ళకి అవకాశం ఇస్తారని, ఈసారి ఈవీఎం వీళ్ళకి హెల్ప్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి హెల్ప్ చేస్తామని ఏమన్నా మాట ఇస్తుందా కేంద్రం? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం మౌనం పాటిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల అంశానికి సంబంధించి రకరకాల అపోహలు, అనుమానాలు, ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సింది పోయి మౌనంగా ఉంటుంది. రకరకాల సందర్భాల్లో రాజకీయ పార్టీలు వ్యూహాత్మక మౌనం పాటిస్తాయి కానీ ఎన్నికల సంఘం యొక్క మౌనం వెనక అనుమానాస్పదంగా ఉంది. ఈ మౌనం వెనక కారణం ఏమిటో ఎన్నికల సంఘం చెప్తే బాగుంటుంది. కానీ అది మాత్రం పెదవి విప్పట్లేదు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఈవీఎంల తీరు గురించి గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఈవీఎంలు ట్యాంపర్ చేశారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలకు సంబంధించి మొట్టమొదటిసారి అంటే 2024లో ఈవీఎంల మీద పూర్తి ఆధారాలతో రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. మొన్న ఎన్నికల ఫలితాల మీద వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా అనుమానాలు కలిగాయి. గతంలో ఎప్పుడు ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్క పెట్టినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ తెలియదు. ఇలా పోలైనటువంటి ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉన్న రాష్ట్రం ఎందుకైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. దాదాపు 12% తేడా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉన్న విషయం కూడా ఇదే. ఎన్నికల సంఘం చెప్పిన అంకెలు చిత్రంగా ఉన్నాయి. ఎక్కడ టాలీ అవ్వట్లేదు. ఈవీఎంలో ఏదో మతలబు ఉందనే విషయాన్ని ప్రతిపక్షాలే కాదు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే కాదు, పాలకపక్షం బీజేపీకి చెందిన వారు కూడా సందేహపడుతున్నారు. అరకు లోక్సభ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి గీత కూడా ఎన్నికల కౌంటింగ్ అప్పుడే ఏదో జరిగిందని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పోలైనటువంటి ఓట్లు కౌంటింగ్ అనేటువంటి ఓట్లకి చాలా తేడా ఉందని చెప్పారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు ఆమె. ఇలా చాలా మంది చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయాన్ని ఉదాహరణలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఇంత జరుగుతున్న ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటుంది ఏంటి అనేది ప్రజలు కూడా అర్థం కానటువంటి విషయం. సో మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఏదైనా గోల్మాల్ జరిగిందని మీరు అనుకుంటున్నట్లయితే గోల్మాల్ అని కామెంట్ చేయండి. అంత కరెక్టే ఉంది, ఏమీ లేదు ఇబ్బంది, ఇది కేవలం కొంతమంది కావాలని ఆడుతున్నటువంటి డ్రామా అని మీకు అనిపిస్తే డ్రామా అని కామెంట్ చేయండి. కానీ కంపల్సరీ కామెంట్ అయితే చేయండి.